నమస్తే, వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. మనతో ఉన్నారు పిఎస్ పరబ్రహ్మం. అంటే అందరికీ సుపరిచితులు. వారితో మాట్లాడి వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. నా పేరు పిఎస్ పరబ్రహ్మం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపు 30 సంవత్సరాలు పనిచేసి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఆత్మకూరులో పదవీ విరమణ గావించాను. ప్రస్తుతం నేను కోవూరులో నివాసం ఉంటూ ఉన్నాను. సార్, మీ చిన్ననాటి నుంచి మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, మీ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాటి గురించి కొంచెం వివరించండి సార్. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలోని చింతలపాలెం అనేటువంటి కుగ్రామం మాది. మా తల్లిదండ్రులు విశ్వబ్రాహ్మణ క్యాస్ట్ మాది. అంటే బంగారు పని చేసేటువంటి వృత్తి మా నాన్నగారు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ ఎలిమెంటరీ స్కూల్ స్టడీస్ అయిపోయిన తర్వాత హై స్కూల్లో చదువుకోవాలంటే అటు పామూరు కానీ కనిగిరి కానీ దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో పోయి చేరి చదువుకుంటే కానీ ఆ రోజుల్లో అవకాశం ఉండేది కాదు. కానీ అంత స్తోమత లేక మా నాన్నగారు నన్ను బంగారు పనిలో పామూరులో వదిలిపెట్టాడు. అంటే కులవృత్తి ఒక పద్యం చదివేవాడు మా నాన్నగారు. కులవృత్తికి సాటి రాదు కొవ్వల చెన్న అని చెప్పిన ఒక పద్యం. ఆ దాంట్లో దాదాపు ఒక 3 ఇయర్స్ వర్క్ చేశా. బాగా పని నేర్చుకొని ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో 1962లో గోల్డ్ కంట్రోల్ పెట్టారు. అంటే చైనా వార్ వచ్చింది. ఆ గోల్డ్ కంట్రోల్ పెట్టినప్పుడు మన దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ గారు ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఏమని? గోల్డ్ వినియోగము వెపన్స్ కొనుక్కునేదానికే కానీ విలాసవంతంగా ధరించేదానికి ఉపయోగించకూడదని చెప్పి ఒక చట్టాన్ని పెట్టారు 62లో చైనా వారు వచ్చినప్పుడు. దానివల్ల ఈ బంగారు పని చేసే వాళ్ళందరికీ ఉపాధి కోల్పోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన సందర్భం కూడా ఉండింది అప్పుడు ఆ రోజుల్లో. తర్వాత నేను ఏం చేయాలా అంటే నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు చదువుకోవాలన్నటువంటి ఉత్సాహం నాకు అప్పటికీ తగ్గల. నేను ఇంకా చదువుకోవాలని నా కోరిక. సరే, అప్పుడు ఒక మిత్రుని సలహా మేరకి ఒంగోలులో రామకృష్ణ ట్యుటోరియల్ కాలేజ్ అని ఆ రోజుల్లో ఫేమస్ ట్యుటోరియల్ కాలేజ్ అది. దాంట్లో నేను మెట్రికులేషన్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి అప్పుడు నా స్థాయి ఏంటంటే 5th క్లాస్ వరకు చదువుకొని ఆగిపోయి ఉన్నాను. తర్వాత నాకు అక్కడ ఏబిసిడి 4వ రకం అక్కడ ప్రిన్సిపాల్ గారు నాకు నేర్పించాడు. అంటే నా ఎడ్యుకేషన్ స్థాయి అలాంటిది అనమాట అప్పుడు 62లో. తర్వాత అక్కడ నేను 2 ఇయర్స్ మెట్రికులేషన్, ప్రీ మెట్రిక్ అని 2 పార్ట్లుగా ఉండేది మెట్రికులేషను. అది పూర్తయిపోయిన తర్వాత నేను అక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? మా నాన్నగారు ఏంటంటే అప్పటికి మా నాన్నగారు ఒరే మనకు వద్దురా, ఏదో పని చేసుకొని బ్రతుకుదాము, ఫర్దర్గా చదవాలంటే అంత ఆర్థిక స్తోమత మనకు లేదని చెప్పిన ఆయన మళ్ళీ కొంచెం ఆయన వ్యతిరేకత వెలుబుచ్చాడు. సరే, ఇక లాభం లేదని ఆయన్ని ధిక్కరించి ఒక రకంగా వాకాడికి వెళ్ళా. వాకాళ్ళు అయితే అక్కడ హాస్టల్ ఉంది. అక్కడ పియూసీ చేరా. పియూసీ పాస్ అయ్యా. ప్రీ యూనివర్సిటీ కోర్స్ పియూసీ అంటే. తర్వాత అంటే ఆ రోజుల్లో ఎస్ఎల్సి ఉండేది, మెట్రికులేషన్ ఉండేది, తర్వాత ఇంటర్మీడియట్ లేదు, అప్పుడు పియూసీ ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చింది 2 ఇయర్స్. పియూసీ అయిపోయిన తర్వాత పియూసీ కూడా పాస్ అయ్యాను. 3rd క్లాస్లో పాస్ అయ్యా. మళ్ళీ అక్కడే డిగ్రీ చేరా, బిఎస్సి సైన్స్ గ్రూప్ తీసుకొని. డిగ్రీ 1970లో నా డిగ్రీ పూర్తయిపోయింది. డిగ్రీ పూర్తయిన తర్వాత జాబ్ కోసం ట్రై చేశా. అప్పుడు రెవెన్యూలో ఆర్ఐ పోస్టులు అవన్నీ ఉండేది, కానీ నాకు అంత తొందరగా రాలా. మధ్యలో ఒక 2 ఇయర్స్ మళ్ళీ గోల్డ్ పని చేశా, నాకు పని తెలుసు కాబట్టి. 1973లో నెల్లూరులో ఉండేటువంటి కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కాలేజ్ ఉంది మన రాష్ట్రంలో. అది ఒక ప్రతిష్ట కలిగినటువంటి విద్యాలయం, నెల్లూరులో ఉండే బీఈడి కాలేజీ. అక్కడ నేను బీఈడి సీట్ వచ్చింది, అక్కడ చేరా. 73 ఆగస్టు 15వ తేదీ మాకు రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యా. పాస్ అయిన తర్వాత జమీన్ రైతులో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఎవరైనా బీఈడి పాస్ అయి ఉంటే వాళ్ళు మా స్కూల్లో, యూపీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ అది, దాంట్లో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది, మీరు అప్లై చేసుకోమని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన చూసి నేను అప్లై చేస్తే అప్పుడే వార్డెన్ పోస్ట్కి కూడా ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు కత్తి ఓబయ్య గారని మన కలెక్టర్ గారు ఉండేవాడు, ఆయన ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ జరిగింది. ఈ హెడ్ మాస్టర్ పోస్ట్కి కూడా అదే రోజు ఇంటర్వ్యూ జరిగింది.
ఈ కమిటీ వాళ్ళు వైఎంసీఏ యూపీ స్కూల్ కమిటీ వాళ్ళు నువ్వు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలా, 3 years అగ్రిమెంటు, 3 years ఖచ్చితంగా మా సంస్థలో పనిచేయాలని చెప్పి నేను ఒక అగ్రిమెంట్ తీసుకొని, నేను నా ఆతృత ఏంటంటే ఎక్కడొక్క చేరి నా కాళ్ళ మీద నిలబడాలనేటువంటి ఆశతోటి నేను దాంట్లో చేరిపోయా. అయితే పెద్ద స్కూల్ అది, 12 మంది ఉపాధ్యాయులు, దాదాపు 400 మంది విద్యార్థులు, చాలా బాగుంటుంది ఆ స్కూలు. కరెక్ట్గా 10 రోజుల తర్వాత నాకు వార్డెన్ పోస్ట్ కూడా వచ్చింది. గ్రేడ్ 1 పోస్ట్ మహమ్మదాపురంలో వేశారు. కానీ చాలామంది సలహా అడిగితే, వార్డెన్ పోస్ట్ ఏంటో అది ఉంటుందో ఊడిపోద్దో, హెడ్ మాస్టర్ పోస్ట్ బాగుంటుంది కదా దాంట్లో జారమనే వాళ్ళు సలహా ఇచ్చినందువల్ల నేను హెడ్ మాస్టర్గానే చేరి 3.5 సంవత్సరాలు పనిచేసి అక్కడ. తర్వాత నాకు ఎందుకు అది ఎయిడెడ్ స్కూల్, అది శాలరీ సరిగా రావు, బడ్జెట్ ఉంటేనే శాలరీ వస్తుంది. అప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లకాయలు, ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది. తర్వాత వార్డెన్ పోస్ట్ మళ్ళీ నాకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు 77 నవంబర్లో ఇంటర్వ్యూ జరిగింది. సి అర్జునరావు గారు కలెక్టర్, ఆయన గ్రేడ్ 2లో నాకు నెల్లూరులో పోస్టింగ్ ఇచ్చారు, నెల్లూరు మూలాపేట బీసీ హాస్టల్లో. దాంట్లో చేరాను. అక్కడి నుంచి 3.5 సంవత్సరం నేను మూలాపేట బీసీ హాస్టల్లో వార్డెన్గా చేరాను. నేను చేరినప్పుడు కేవలం 18 మంది విద్యార్థులే ఉండేవాళ్ళు ఆ హాస్టల్లో. నేను నా 3.5 సంవత్సరం తర్వాత నేను ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు జిల్లాలో అతిపెద్ద హాస్టలు 245 మంది విద్యార్థులతో దాన్ని నేను ఇనమడుకు ట్రాన్స్ఫర్ చేశాను. అక్కడి నుంచి నేను ఇనమడుకు వచ్చేసాను. అది కాలక్రమేణా నేను వచ్చిన ఒక నెల రోజుల లోపలనే దాదాపు 100 మంది విద్యార్థులు వెళ్ళిపోయినారు. అంటే అక్కడ పర్యవేక్షణ సరిగా లేక విద్యార్థులు వెళ్ళిపోయినారు. తర్వాత నేను ఇక్కడ ఇనమడుకు వస్తే 28 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. అంటే అతిపెద్ద జిల్లాలో అతిపెద్ద హాస్టల్ నుంచి అతి చిన్న హాస్టల్కి మార్చబడ్డా. అంటే ఒక విధంగా అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలా సింపుల్, 20 మంది పిల్లలు కాదు కాబట్టి. అయితే నేను తర్వాత దాంట్లో నేను 6 ఏళ్ళు పనిచేసాను ఇనమడుగులో 6 ఏళ్ళు, దాన్ని దాదాపు 160 మంది స్ట్రెంగ్తన్ చేశారు చివరి వరకు. అక్కడ చదువుకున్న పిల్లకాయలు చాలామంది మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. అక్కడ ఆ ఇనమడుగులో నా దగ్గర ఒకే సంవత్సరము ఒకే బ్యాచ్లో 10th క్లాస్ రాసిన వాళ్ళు 3 విద్యార్థులు ఉన్నారు. నాకు బాగా ఇష్టమైన విద్యార్థులు ఆ 3. ఒకడు మంచి ఇంటెలిజెంట్ పోండ్ల సీనయ్య, ఇంకొక అబ్బాయి యావరేజ్ శివసీనయ్య, ఇంకొక అబ్బాయి ఎం పొల్లయ్య. వీళ్ళు 3 ఒకే బ్యాచ్లో ఉన్నారు. ఒకడేమో ఇంటెలిజెంట్, రెండోవాడేమో యావరేజ్, మూడో అతనేమో బిలో యావరేజ్. అయితే కాలక్రమేణా ఒకడేమో ఓఎన్జీసీలో జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్నాడు పోండ్ల సీనయ్య, రెండో అతనేమో ఎల్ఐసిలో మేనేజర్గా వర్క్ చేశాడు, మూడో అతనేమో ఖమ్మం జిల్లాలో మెడిసిన్ చేసి ఖమ్మం జిల్లాలో అడిషనల్ డిఎంఎన్హెచ్ఓగా పనిచేసి ప్రస్తుతం అక్కడ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడు. ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి సమీపంలో ఆంధ్ర రీజియన్లో పనిచేస్తున్నాడు. జంగారెడ్డిగూడెం ఆ ఏరియాలో పనిచేస్తున్నాడు. సార్, మీరు ఎన్ని హాస్టల్లో వార్డెన్గా చేయడం జరిగింది? అక్కడ విద్యార్థులకు ఎలా మీరు విద్యని బోధించేవాళ్ళు? అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి విద్యార్థులు, పేద విద్యార్థులు హాస్టల్ అంటే చాలామంది ఉంటారు కదా, వారి విద్య కోసం మీరు ఎలా బోధించేవాళ్ళు, ఎలా కష్టపడేవాళ్ళు, విద్యార్థులు మీ బోధనని ఎలా ఆలకించేవాళ్ళు? ఫస్ట్ నేను మూలాపేట బీసీ హాస్టల్లో గ్రేడ్ 2 వార్డెన్గా అపాయింట్ చేయబడ్డాను 1/11/1977లో. అక్కడ విద్యార్థులు బీసీ హాస్టల్ కాబట్టి మంచి పిల్లకాయలు ఉండేవాళ్ళు, బాగా చదువుకునేవాళ్ళు, మంచి ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కొంతమంది. మంచి స్ట్రెంగ్త్ కూడా 240 మంది స్ట్రెంగ్త్ ఉంది ఆ హాస్టల్లో. అక్కడ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు గొప్ప పొజిషన్లో ఉన్నారు. కొంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఎక్కువ మంది బ్యాంక్ మేనేజర్స్. పినాకిని గ్రామీణ బ్యాంకులో దాదాపు 8 మంది ఉన్నారు అక్కడ చదువుకున్న విద్యార్థులు. చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. తర్వాత మూలాపేటలో ఉన్న బీసీ హాస్టల్కి కనెక్టెడ్గా ఈఎస్ఆర్ఎం స్కూల్ ఒకటి, సిఐఎం స్కూల్ ఒకటి, మోడల్ స్కూల్ ఒకటి, విఆర్సి హై స్కూల్ ఒకటి, సుంకు సెంగయ్య సిట్టి పాఠశాల ఒకటి, రామయ్య బడి, ఆ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి హాస్టల్లో ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళు. అందులో దామోదరం రాజా అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మోడల్ స్కూల్ విద్యార్థి, స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఆ రోజుల్లో స్కూల్ ఫస్ట్ అంటే 406 మార్కులు ఆ అబ్బాయికి. అయితే అతను కాలక్రమేణా తిరుపతిలో మెడిసిన్ పూర్తి చేసి, ఆ మెడిసిన్ పూర్తి చేసేదానికి కూడా కేవి రత్నం గారని రత్నం కాలేజీ అప్పుడే స్థాపించాడు ఆయన. ఈ అబ్బాయిని తెలివితేటలు గమనించి ఓసీగా కోచింగ్ ఇచ్చాడు అబ్బాయికి.
ఇచ్చి అక్కడ ఆ అబ్బాయి తిరుపతిలో మెడిసిన్ పూర్తి చేసి తర్వాత గవర్నమెంట్ సర్వీస్లో ఫస్ట్ సింగరేణి కాలనీస్లో మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ప్రస్తుతము గూడూరు ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చదువుకున్న విద్యార్థులు ఇలాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. రసూల్ అహ్మద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి బ్యాంక్ చీఫ్ మేనేజర్గా కడపలో రిటైర్ అయినాడు ఈ మధ్యనే. శోభన్ బాబు అని ఒక అబ్బాయి ఉండేవాడు. వీళ్ళందరూ కూడా మంచి బాగా క్రమశిక్షణతో బాగా చదువుకుంటూ మంచి స్థాయికి వెళ్ళినారు అక్కడ ఉండేవాళ్ళు. ఆ తర్వాత నన్ను ఇనమడుకు మార్చారు. ఇనమడుకు హాస్టల్లో నేను 6 ఏళ్ళు పనిచేశాను. 6 ఏళ్ళు పనిచేసినప్పుడు అక్కడ కూడా విద్యార్థులు దాదాపు 160 మంది అనుకు ఉండేవాళ్ళు. మంచి క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. అంటే నేను ఫస్ట్ చేరిందేమో బీసీ హాస్టల్, ఇక్కడేమో ఎస్సీ హాస్టల్. ఇక్కడ ఎక్కువ మంది ఎస్సీ పిల్లలు ఉండేవాళ్ళు. ఒక తమాషైన ఇన్సిడెంట్ ఏంటంటే నేను వేగూరు నుంచి ఒక 7-8 మంది గిరిజన విద్యార్థులను తీసుకొచ్చి హాస్టల్లో చేర్పించా. అందులో ఒక అబ్బాయి కొద్ది రోజులు ఉన్న తర్వాత నేను హాస్టల్లో ఉన్నాను సార్, వెళ్ళిపోతాను అన్నాడు. ఏమిరా నాయన, ఎందుకు నీకు ఇష్టం లేదంటే నాకు ఈ ఫుడ్ నాకు ఇష్టం లేదు సార్, ఈ ఆహార పదార్థం నాకు ఇష్టం లేదు సార్ అన్నాడు. ఎందుకంటే నాకు రాగి సంగటి అయితే నేను తింటాను సార్, లేకపోతే నేను ఉన్నాను అన్నాడు. కుదరదురా నాయన, ఇది ఇక్కడ హాస్టల్లో అందరికీ సమానంగా ఉంటుంది ఇక్కడ భోజనము అని చెప్పా. కానీ వాడు వెళ్ళిపోయినాడు ఇంటికి. నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని నచ్చజెప్పి పట్టుకొచ్చా. కానీ వాడు నిలవలా. చివరికి వాడి పుస్తకాలు అవన్నీ ఇచ్చేసి పంపించేసాను అనుకోండి. అంటే అలాంటి ఇన్సిడెంట్లు కొన్ని జరుగుతూ ఉంటాయి హాస్టల్లో. ఆ తర్వాత అక్కడ చదివినటువంటి శివసేన అనేటువంటి అబ్బాయి ఒక అబ్బాయి, పూళ్ళ సీనయ్య అనే ఒక అబ్బాయి, మేకల పుల్లయ్య అనే ఒక అబ్బాయి, ఒకడేమో ఓఎన్జీసీలో మేనేజర్గా ఉన్నాడు, ఒక అతనేమో ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నాడు మంచి పొజిషన్లో, ఒక ఆయనేమో డాక్టర్గా ఉన్నాడు. ఇలాంటి మంచి విద్యార్థులు ఆ రోజుల్లో హాస్టల్లో ఉండేవాళ్ళు. హాస్టల్లో సీటు దొరకాలన్నా కూడా కష్టంగా ఉండేది. అంటే ఒక 100 మంది సీట్ ఉంటే కనీసం ఒక ఎక్స్ట్రాగా అప్లికేషన్ పెట్టేవాళ్ళు. వాళ్ళకి సీట్ రావాలంటే మళ్ళీ కలెక్టర్ గారి పర్మిషన్ ఇవన్నీ ఉండేవన్నమాట. కానీ ఈ రోజుల్లో అసలు హాస్టల్లో చేరేవాళ్ళే లేరు. ప్రభుత్వ పాఠశాలలో చేరేవాళ్ళు కరువు అయిపోయినారు. సార్, అప్పటికి ఇప్పటికీ హాస్టల్లో మీరు పనిచేసేటప్పుడు స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండేది. పల్లెల నుంచి గ్రామాల నుంచి హాస్టల్లో చేరేదానికి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ బాగా శ్రద్ధ చూపించేవాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంది, అప్పుడున్న పరిస్థితి ఏమిటి? మేము పనిచేసిన 70 ఏళ్ళు చేరా. 2006లో నేను రిటైర్ అయ్యా. అంటే దాదాపు 30 ఏళ్ళు నేను పనిచేసాను అక్కడ. ఈ 30 ఏళ్ల కాలంలో చాలా మార్పులు జరిగినాయి. అప్పుడున్నటువంటి కలెక్టర్లు రాజుగారు ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. అంటే హాస్టల్స్ 2గా విభగొట్టాడు ఆయన. జనరల్ హాస్టల్స్, స్పెషల్ హాస్టల్స్. జనరల్ హాస్టల్స్ అంటే 1 నుంచి 7 వరకు, స్పెషల్ హాస్టల్స్ 8 నుంచి 10 వరకు. 8 నుంచి 10లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్పెషల్ ట్యూటర్స్ని పెట్టి వాళ్ళందరికీ మంచి విద్యాబోధన, మంచి ఉపాధ్యాయులను కూడా ఆ కనెక్టెడ్ స్కూళ్ళల్లో ట్రాన్స్ఫర్ చేసేవాడు ఆయన రాజుగారు. రాజుగారి టైంలో ఒక విధంగా హాస్టల్స్ గోల్డెన్ పీరియడ్గా నేను భావిస్తున్నా. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్స్లో ఎం సాంబశివరావు గారని ఒక ఆయన వచ్చాడు. ఆయన జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు. మా డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. తర్వాత కలెక్టర్గా కూడా పనిచేశారు మన జిల్లాలో. ఆయన కూడా చాలా గొప్పగా హాస్టల్స్ని డెవలప్ చేశారు. ఇకపోతే ఇంకొక శకం, అంటే మొదటి శకం రాజుగారిది అయితే, రెండవ వ్యక్తి మన ఈయన ముద్దాడ రవిచంద్ర గారు, కలెక్టర్ గారు. అబ్బో, ఆయన చాలా మార్పులు తీసుకొచ్చాడు హాస్టల్లో. హాస్టల్కి వచ్చాడంటే హాస్టల్ పిల్లల్ని 500 మార్కులు పైన తెచ్చుకుంటే కార్పొరేట్ కాలేజీలో నేను ఉచితంగా విద్య చెప్పిస్తాననేవాడు. మా ఇంట్లో మీకు నా పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిస్తాననేవాడు. అలాంటి గొప్ప మనస్తత్వం కలిగిన వాడు. ఆ హాస్టల్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఇమీడియట్గా తెచ్చేవాడు ఆయన. ఎగ్జాంపుల్, నేను పాటల్లో పనిచేస్తూ ఉంటే మాకు భవనం సరిగా లేకపోతే సార్ ఇట్లా నాకు స్టడీ హాల్ సరిగా లేదంటే 5 లక్షల రూపాయలు చెక్కు తీసుకొచ్చి నాకు స్వయంగా ఇచ్చి దాన్ని 3 నెలల లోపల కట్టించి విద్యార్థులకే అనుకూలంగా చేయమని చెప్పి కోరినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన ఉన్నప్పుడు హాస్టల్ చాలా బాగున్నాయి. 2006 తర్వాత ఎందుకన్నా మరి హాస్టల్లో చేరేటువంటి విద్యార్థులు చాలా తగ్గిపోయినారు. అంటే దానికి కారణము స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం పథకం ఒకటి. అంటే హాస్టల్లో అంతకుముందు హాస్టల్లోనే తినేవాళ్ళు, ఇప్పుడు స్కూల్లోనే తింటున్నారు. స్కూల్లో తింటి ఇంటికి వెళ్ళిపోతున్నారు పిల్లకాయలు ఒకటి. తర్వాత ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్చే
పిల్లలు చేరేదానికి ఇష్టపడడంలా, అంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేయడంలా, స్టూడెంట్స్ ఇష్టపడడంలా. ఎంతసేపటికి ప్రైవేట్ స్కూల్సు, మా పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడే అంటే శ్రీ చైతన్య, ఎక్కడ చదువుతున్నాడే నారాయణ అని అది ఒక హోదాగా ఫీల్ అయ్యి వాళ్ళని ఆ విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా నా కోరిక ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులైనా కనీసం వాళ్ళ పిల్లకాయలను గవర్నమెంట్ స్కూళ్ళలో కనుక చేర్చగలిగినట్లయితే ప్రతినిధులు కానీ మంచి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వాళ్ళ పిల్లల్ని ఉపాధ్యాయులు కానీ వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలా. అప్పుడు కొంతవరకు మెరుగుపడతాయని నా ఉద్దేశం. మీరు వార్డెన్గా పనిచేసేటప్పుడు మీకు విద్యార్థుల వైపు నుంచి ఎలాంటి సమస్యలు ఎదురైనాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నారు? నా సర్వీస్ మొత్తం 30 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు బయట, 15 ఏళ్ళు పాటూరులో. అంటే నా సగం సర్వీస్ పాటూరులో వర్క్ చేశా. అంటే సుదీర్ఘమైన కాలం పనిచేశాను కాబట్టి నాకు రకరకాలైనటువంటి విద్యార్థులు, రకరకాలైనటువంటి సమస్యలు నేను ఎదుర్కొన్నాను. అందులో ఒకసారి మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉండి డెలివరీ కోసం నేను 4 రోజులు సెలవు పెట్టి నెల్లూరు కామేశ్వరమ్మ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ ఉన్నా. కామేశ్వరమ్మ గారి భర్త కృష్ణారెడ్డి గారు అనే ఎముకల డాక్టర్ ఆయన. నేను ఎందుకో సాయంకాలంగా అట్లా కిందకు వచ్చేటప్పటికి మా హాస్టల్ అది వాళ్ళ పిన్నమ్మ, అంటే వాళ్ళ చిన్నమ్మ ఒక ఆమె అక్కడ నిలబడి ఉంది. ఏమమ్మా ఇక్కడ ఉన్నావే నువ్వు అని చెప్పంటే, సార్ మా అబ్బాయి హాస్టల్ మిద్ది నుంచి కింద పడి 2 చేతులు ఇరిగినాయి సార్, మీరేమో సెలవు పెట్టున్నారని తెలిసింది, నేను ఇక్కడ తీసుకొచ్చాను సార్ అని చెప్పి అడిగింది. తీరా పోయి చూస్తే ఆ అబ్బాయి నన్ను చూసి భయపడి అక్కడ కారు పక్కన దాక్కుంటున్నాడు. సరే నేను తీసుకొచ్చి ఏనా ఎలా పడ్డావంటే, ఆదివారం అయినందువల్ల మిద్ది మీద దావుడు మూతలు ఆడుకుంటూ ఆ కళ్ళకి గంతలు కట్టుకొని ఆడుతూ ఉన్నందువల్ల ఆ పిట్టకోడ తగిలి విసురుగా కింద పడిపోయినాడు. మిద్ది పైనుంచి ఒక చెట్టు మీద పడి చెట్టు నుంచి కింద పడ్డాడు. 2 చేతులు కాడ మణికట్టు కొంచెం పై భాగంలో 2 చేతులు ఇరుగున్నాయి. సరే వెంటనే ఆ అబ్బాయిని తీసుకొని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా. డాక్టర్ గారు ఎక్స్రే తీసి చిన్న ఆపరేషన్ చేయాలండి అన్నాడు. ఆపరేషన్ చేయించి మొత్తం కట్టించి సాయంత్రం మళ్ళా ఆ మరుసటి రోజు వాళ్ళ ఇంటికి పంపించేశారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలా. నేను సెలవులో ఉన్నానని చెప్పి నేను తప్పించుకుంటే అది మానవత్వం అనిపించుకోదు. నేను సెలవులో ఉన్నా కూడా మంచి చూడాలి కాబట్టి, మా హాస్టల్ విద్యార్థి కాబట్టి తర్వాత చివరికి పంపించేశాను. తర్వాత అబ్బాయికి నయమైంది. చివరికి అబ్బాయి కడప, వాళ్ళ నేటివ్ ప్లేస్ కడప. వాళ్ళ పిల్లమ్మ ఇక్కడ ఉంటే ఆమె తీసుకొని చేర్పించింది హాస్టల్లో. రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్మీడియట్, బీటెక్ చేసి ఎంబీఏ కూడా చేసి హైదరాబాద్లో గాడ్రేజ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి. కాలక్రమేణా అతను ఎందుకనో అది కూడా వదిలేసి కడప జిల్లా దూర్ అనే ఊరు ఉంది, ఆ దూరులో ఒక శివాలయంలో పూజారిగా స్థిరపడ్డాడు. చూడండి మనిషికి ఎన్ని మార్పులు వస్తుంటాయో. వాటిలో చదువుకోవడం, ఎంబీఏ చేయడం, గాడ్రేజ్ కంపెనీలో వర్క్ చేస్తూ మనసు మార్చుకొని ఇప్పుడు దువ్వూరులో పూజారిగా ఒక దేవాలయంలో పనిచేస్తున్నాడు. విధి రాసిన వ్రాతను మనం తప్పించలేని దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకరోజు ఆదివారం రోజు పిల్లలందరూ గ్రౌండ్, మా పాఠశాల హాస్టల్ పక్కనే ఉంటాయి. అంటే ఒక గోడే అడ్డం, రెసిడెన్షియల్ స్కూల్ వాతావరణం ఉంటుంది. ఎప్పుడైనా ఆ రోజుల్లో పాటూరు హాస్టల్లో కనుక లోపల ఎవరైనా కొత్త వాళ్ళు ఎంటర్ అయితే అబ్బా ఎంత బాగుందిరా అన్నట్టుగా అంత హాయిగా ఉంటుంది. అక్కడ చెట్లు దాదాపు 250 చెట్లు పెంచాం, అంతా పిల్లకాయలే. అలాంటి వాతావరణంలో ఆడుకుంటూ ఉన్నారు. సరే ఇంతలో సాయంత్రం 3-4 గంటలప్పుడు అన్నమాట, ఒక అబ్బాయికి ఒక చైన్ దొరికింది రోడ్లో. ఆ చైన్ దొరికిన అబ్బాయి తీసుకునేది ఇంకొక అబ్బాయి చూశాడు. ఈ అబ్బాయి వాడిని పిలిచి, అరే ఏంట్రా అది అంటే, బంగారు చైను అంటే. దొరికిన అబ్బాయి ఏమో కొంచెం ఇన్నోసెంట్, గమనించిన అబ్బాయి ఏమో ఇంటెలిజెంట్. వీడు ఎట్లయినా దాన్ని కొట్టేయాలని ప్లాన్తో ఆ అబ్బాయి, అరే ఇది పిచ్చిదిరా, ఇది ఎందుకు పనికి వస్తుంది, ఇదిగో నీకు 20 రూపాయలు ఇస్తున్నానని చెప్పి వాడికి ఇచ్చేసి అది వాడు జోబులో పెట్టుకున్నాడు. అయిపోయింది. నేను సాయంత్రం హాస్టల్కి వెళ్ళేటప్పటికి మరుసటి రోజు ఉదయాన్నే ఒక రూమ్లో ఇద్దరు పోరాటం, అంటే కొంచెం వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏందిరా చూస్తే ఈ పిల్లకాయలు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఏంటనైనా విషయం అంటే, సార్ నాకు నిన్న బంగారు గొలుసు దొరికితే ఈ అబ్బాయి తీసుకెళ్ళిపోయినాడు సార్, అది నాది సార్ అని ఒకడు, సార్ అది పిచ్చిది సార్, అది నేను ఎక్కడ పారేశాను సార్, అది మంచిది కాదని ఒకడు, ఇద్దరు పోటాడుకుంటున్నారు సార్ అని అన్నాడు.
తీరా చూస్తే తీసుకున్నవాడేమో దొరికిన వాడేమో నిజం చెప్తున్నాడు, కానీ తీసుకున్నవాడు మాత్రం అబద్ధం చెప్తున్నాడు. క్లియర్గా అర్థమైపోయింది అందులో. సరే ఇంకా లాభం లేదని ఆ పిల్లవాడిని పిలిచి, అరే నిజం చెప్పరా అంటే వాడు, లేదు సార్ నేను తీసుకోలేదు, తీసుకున్నా కూడా అది పచ్చిది సార్, మంచిది కాదు అని చెప్పిన వాడు బుకాయిస్తున్నాడు. సరే తీరా చూస్తే మా వాచ్మెన్ అడిగా, ఆ అబ్బాయి నైట్ హాస్టల్లో ఉన్నాడా లేదంటే లేడని తేలింది. నైట్ ఆ అబ్బాయి హాస్టల్లో లేడు. ఎక్కడ పోయినాడని ఎంక్వైరీ చేస్తే మా తమ్ముడు ఇనమడుగు హాస్టల్లో ఉంటే అడిగి పోయినాను అన్నాడు. సరే నేను మా వాచ్మెన్ ఇద్దరం కలిసి ఇనమడుకి వెళ్ళాము. ఇనమడుకి వెళ్ళి వాళ్ళ తమ్ముడిని అడిగితే మా అన్న ఇక్కడికి రాలేదు సార్ నిన్న అని చెప్పి వాడు చెప్పినాడు. అంటే తీరా చూస్తే వాడు అబద్ధం చెప్పాడు. సరే అక్కడి నుంచి మళ్ళీ మేము హాస్టల్కి వచ్చి ఆ పిల్లవాడిని నా రూమ్లోకి తీసి, నేను కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉండేవాడిని. నాదైన రీతిలో అడిగితే, సార్ అది బంగారుదో ఏదో నాకు తెలియదు కానీ నేను మా ఊరు, వాళ్ళ ఊరు విడవలూరులో మా ఇంట్లో పెట్టొచ్చాను సార్ అని చెప్పి అన్నాడు. సరే బాయ్, నిన్ను తీసుకొని మేము విడవలూరు వస్తాం, మేము బజార్లో ఉంటాం, మీ ఇంటికి రాము, నువ్వు అది తీసుకొచ్చి మా చేతికి ఇచ్చేసి నేరుగా ఇంటికి వచ్చేద్దాం అని చెప్పిన తర్వాత సరే నేను ఒప్పుకున్నాను. అంటే ఇక్కడ జనరల్గా సహజంగా పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లవాడు తప్పు చేసినా కూడా ఒప్పుకోరు. వాళ్ళు ఎంతసేపటికి మావాడు కరెక్టే సార్, అది తప్పు కాదన్నట్టుగా ఫీల్ అవుతారు. అందులో పల్లెటూరులో ఆడికి మేము ఇద్దరమే, అంతా ఊళ్ళో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళ జనాభా అని కొంచెం భయపడ్డాం మేము ఆడికి పోయేదానికి కూడా. అయినా సాయంత్రం 7 గంటలప్పుడు మా వాచ్మెన్ తీసుకుని వెళ్ళాను, ఆ పిల్లోని తీసుకుని ముగ్గురము వెళితే వాడు ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి బస్ స్టాండ్కి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు చైన్ తెచ్చిచ్చాడు. తీరా చూసేది 3 సవర్ల తూకం ఉండే బ్రాస్లెట్ అండి అది. తీసుకొచ్చాము. అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఎంక్వైరీ చేస్తే అది వేగూరులో వెంకటరమణయ్య అని ఒక ఆయన క్యాటరింగ్ పని చేస్తుంటారు వాళ్ళది. అది ఆయన వాళ్ళ చెల్లెలు పెళ్ళి అయితే కాళ్ళు కడిగిన దానికి ఇచ్చారట. అది దాన్ని తీసుకుని జొన్నవాడకు పోతూ జోబుల నుంచి చేయి తీయడంలో జారి పడిపోయింది స్కూల్ దగ్గర. వాళ్ళకి ఇచ్చేసాము. తర్వాత అతను ఒకరోజు ఆ క్యాటరింగ్ చేస్తాడు కాబట్టి అందరి పిల్లలకి మంచి భోజనం, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తయారు చేయించి తీసుకొచ్చి పిల్లలకి పంచడం జరిగింది. ఇది ఒక విచిత్రమైన కొసమెరుపు. ఏమిటంటే ఎవరైతే ఈ గొలుసు తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టి మళ్ళీ తెచ్చిచ్చాడో ఆ అబ్బాయి కాలక్రమేణా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ప్రస్తుతం కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ ముదివర్తి యువతన చెలికలేని ఊరు ఉంది 7వ మైల్ దగ్గర. ఆ ఊరు నుంచి ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి కొంచెం బలంగా లావుగా ఎత్తుగా ఉంటాడు. అంటే 9th క్లాస్లో ఉండేవాడు. వాడికి ఆ 9th క్లాస్లో ఉండే సహ విద్యార్థులందరూ కూడా చిన్న పిల్లకాయలుగా అవమానంగా ఫీల్ అయ్యేవాడు. నేనేమో పెద్దగా ఉన్నాను, వాళ్ళంతా చిన్నగా ఉన్నాను, ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసేది లేదు, కానీ వాడే ఫీల్ అయ్యేవాడు. సరే వాడికి చివరికి విషయం ఏంటంటే మూడీగా ఉండేవాడు, హుషారుగా ఉండేవాడు కాదు. తర్వాత నేను వాళ్ళ పేరెంట్స్ పిలిపించి చెప్పా, మీ వాడు కొంచెం ఇట్లా ఉన్నాడు, మీరు కొంచెం వాడిని జాగ్రత్త పరచండి అని కూడా చెప్పా. అదేం లేదు సార్ అని చెప్పన్నారు. తర్వాత దసరా సెలవులు వచ్చి దసరా సెలవు ఊరికి వెళ్ళిపోయినాడు. ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మా నాన్నలు పంపిస్తే వాడు ముందు పోలా, హాస్టల్కి నేను పోను, నేను చదవనని చెప్పి ముందుకేసుకున్నాడు. బలవంతంగా పంపిస్తే ఉదయాన్నే 7 గంటలకు వచ్చే ప్యాసింజర్ రైలు కింద తలపెట్టేశాడండి, పడుగుపాడు దగ్గర. ఆడ చనిపోయాడు. సరే నేను తెల్లవారి వాళ్ళ ఊరి నుంచి ఒక ఆయన వచ్చి, ఆ ఊరి పిల్లకాయలు దాదాపు 5-6 మంది ఉన్నారు. ఒక పేరెంట్ వచ్చి, సార్ పలానా అబ్బాయి నేను హాస్టల్లో ఉన్నాడని నన్ను అడిగాడు కావాలని. తీరా చూస్తే లేడయ్యా, అతను దసరా సెలవులకు పోయి ఇంకా రాలేదని చెప్పా. లేదు సార్, నిన్న అబ్బాయి రైలు కింద పడి చనిపోయినాడు సార్. తమాషా ఏంటంటే మేము కూడా పోయి చూసి వచ్చా ఆ రైలు కింద పడిన అబ్బాయిని, కానీ నేను గుర్తుపట్టలేకపోయా. ఎందుకంటే తలాటు పక్క పడి ఉంది, మొండం ఈ పక్క ఉంది, అస్సలు గుర్తుపట్టలేకపోయా. సరే వెంటనే నేను బండి వేసుకొని నేరుగా వాళ్ళ ఊరికి వెళ్ళా. చెలికలకి వెళితే వాళ్ళ నాన్న నన్ను చూసి బోరమని ఏడుస్తూ 2 కాళ్ళు పట్టుకొని, సార్ మా అబ్బాయి ఇట్లా రైలు కింద పడి చనిపోయాడు సార్, మేము శవాన్ని పోస్ట్ మార్టం కూడా చేయకుండా పోలీసులు బ్రతిమాడి తీసుకొచ్చాం సార్, మేము హాస్టల్లో ఉన్న విద్యార్థిని కూడా మేము చెప్పలేదు సార్, ఎందుకంటే మీరేదైనా దండిస్తే జరిగిందేమో అనేటువంటి ఫీల్ అవుతారని, మీకేమైనా ఇబ్బంది జరుగుతుందేమో అనేటువంటి మంచి మనసుతో ఆయన హాస్టల్లో ఉండే పిల్లవాడని కూడా చెప్పలా. ఏమని చెప్పాడు, కూరగాయలకు పంపిస్తే సైకిల్ వేసుకొని రావడంలో పొరపాటున పడ్డాడు, చనిపోయినాడని చెప్పారట. చూడండి వాళ్ళు ఎంత మంచి మనసు. తర్వాత నేను వాళ్ళకి ఎత్తుబడి ఛార్జీలు, తర్వాత ఎక్స్రేషియా కూడా శాంక్షన్ చేయించి ఆ పిల్లవాడి పేరుతో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ బాండ్ ఒకటి తీసిచ్చి వచ్చేసారు. కాలక్రమేణా అట జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా హాస్టల్లో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మీరు పార్టూరులో చాలా సంవత్సరాలు వార్డెన్గా పనిచేయడం జరిగింది. అయితే మీకు గ్రామస్తులు ఎలా సహకరించేవారు?
దాదాపు 15 ఏళ్ళు పనిచేశాను కాబట్టి నేను ఆ ఆ గ్రామ నివాసిగానే ఫీల్ అయ్యేవాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు కూడా. ఈరోజు కూడా నేను అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను ఒక ఆత్మీయుడిగా గౌరవిస్తారు. అటు జరుగుతూ ఉండేదన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను హాస్టల్కి ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒకరోజు నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి భోంచేస్తూ ఉంటే ఆ ఊర్లో గ్రామస్తుడు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. సార్, మీ హాస్టల్ పిల్లవాడు ఒకడు ఇక్కడ బంకు దగ్గర ఉండే తాళబొరను పగలగొడుతున్నాడు సార్ అని చెప్పని ఫోన్ చేశాడు. తీరా నేను వెంటనే వెళ్ళా. రాత్రి 11 గంటప్పుడు హాస్టల్కి వెళ్తే వాడు చాలా మంచి విద్యార్థి, చాలా ఒబీడియంట్గా ఉంటాడు, ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడు కాదు, అంత మంచివాడు. వాడు చేశాడు. నేను ఆశ్చర్యపడ్డా. తమాషా ఏంటంటే, గ్రామస్తులు సార్ వాడిని ఏం అనబాకండి సార్, వాడిని ఏం కొట్టొద్దు, మీరు ఏమి బాధ పెట్టద్దు, వాడు ఏదో పొరపాటు చేశాడని చెప్పని వాళ్ళు క్షమించమని కోరేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. అది నాకు విచిత్రం. జనరల్గా ఏంటంటే వీడు తప్పు చేశాడు, వాడిని తీసేయండి సార్, తరిమేయండి సార్ అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం అనేది నా మీద ఉన్న గౌరవంతో, పిల్లల మీద ఉన్న అభిమానంతో ఆ విధంగా చెప్పారని నేను భావిస్తా. మరి అలాంటి వాళ్ళు నేను రిటైర్ అయినప్పుడు దాదాపు చాలామంది గ్రామస్తులు కూడా వచ్చి నన్ను ఆత్మీయంగా నాకు వీడ్కోలు చెప్పిన సందర్భం కూడా ఉన్నది. ఊరి గ్రామస్తులు నన్ను ఎంత అభిమానించేవాళ్ళు అని చెప్పేదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, నేను రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో నేను హాస్టల్ నుంచి కోవూరుకి వస్తాను. అంటే అక్కడ నాకు ఇల్లు దొరకనందువల్ల కోవూరులో కాపురం ఉండేవాడు అనమాట. వస్తూ ఉంటే ఆ బజార్ సెంటర్లో బస్ స్టాండ్ దగ్గర ఒక 5-6 మంది గుంపు కూడా ఉన్నారు. ఏంటని చూస్తే నన్ను ఆపారు బండి పోకుండా. అంటే సహజంగా ఎవరో ఒకరు నా బండిలో కూర్చొని వచ్చే అలవాటు. ఆ రోజులు ఈ ఆటోలు అంత లేవు, ఎక్కువగా లేవు. తీరా చూస్తే సార్, ఒక లేడీకి ఆరోగ్యం బాగలేదు సార్, ఆమెను కోవూరు వరకు తీసుకెళ్ళి వదలండి సార్, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సరే అని చెప్పి నేను వచ్చి చూస్తే ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ, నొప్పులతో ఉంది. నేను ఆమెను కాకుండా ఇంకొక మనిషిని కూడా తీసుకుపోవాలా. నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అలాంటి సిచ్యువేషన్లో అంత సాహసం చేయడం మంచిది కాదేమో అనిపించింది. అయినా కూడా నేను కోవూరుకి వెళ్ళి ఒక ఆటోని పంపిస్తానని చెప్పినా కూడా వాళ్ళు వినలా. సరే, అతి కష్టం మీద చిన్నగా ఎట్టొకట కోవూరుకి చేర్చా. కోవూరులో అక్కడి నుంచి కూడా నెల్లూరు పోయేదానికి రవాణా సౌకర్యం లేదు. సరే, అక్కడి నుంచి ఏం చేయాలని అంటే, సార్ రామచంద్రారెడ్డి హాస్పిటల్ వరకు వదలండి సార్ అని అడిగారు వాళ్ళు. సరే, తీసుకెళ్ళా. రామచంద్రారెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ గారికి ఏమైనా అప్పచెప్పి వాళ్ళని కూడా అక్కడ దించేసి నేరుగా ఇంటికి వచ్చాను. తర్వాత నేను రిటైర్ అయినప్పుడు ఆ పిల్లవాడు పెద్దవాడయ్యి కొంత దాదాపు 5-6 ఏళ్ల వయసు ఉంది అప్పటికి. నేను రిటైర్ అయినప్పుడు నేను రిటైర్ అవుతున్నానని తెలిసి ఆ తల్లి తండ్రి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి నా కాళ్ళకు నమస్కారం చేసి పోతూ ఉంటే నాకు ఈ జన్మలో అంతకంటే ధన్యం అనేటువంటిది ఇంకొకటి అనిపించిందండి. ఇప్పుడు మీ దగ్గర రోల్ కర్ర అనేది ఒకటి ఉండేదంట కదా, దాని గురించి ఏమైనా మాకు వివరించి చెప్పగలుగుతారా? ఆ రోజులకి ఈ రోజులకి ఉండే తేడా ఎంత ఉంటుందంటే, ఈ మధ్య నేను పేపర్లో ఒక వార్త చదివా. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ఏదో దండించాడట. ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ ఉపాధ్యాయుల మీద దాడి చేసి ఆఖరికి సస్పెండ్ చేయించారు. కానీ పిల్లవాడు తప్పును గుర్తించినట్ల కేవలం ఉపాధ్యాయుడు దండించాడనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అంత చర్య. కానీ ఇప్పుడు అటు చేస్తే ఒప్పుకోరు. మేము ఉండేటప్పుడు, అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్పేది. నేను 70 ఏళ్ళలో చేరేటప్పుడు రోడ్ల కర్ర కొనుక్కున్నాం. ఈ రోడ్ల కర్రకి ఎంత పేరుందంటే, పాత విద్యార్థులు ఎవరు మా ఇంటికి వచ్చినా సార్ రోడ్ల కర్ర ఒకసారి చూపించండి సార్ అనేటువంటి సందర్భం తరచుగా జరుగుతూ ఉంటుంది. కానీ అది ఇప్పుడు ఈ రోజుల్లో ఆ రోడ్ల కర్ర తీసుకొని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేగడి చిలక నుంచి ఒక స్టూడెంట్ ఉండేవాడు, తెల్లగా ఉంటాడు ఆ పిల్లోడు, అయితే మోస్ట్ ఇర్రెగ్యులర్ ఫెలో. నాకు కోపం ఎక్కడంటే, ఈ రోడ్ల కర్రకి పని ఎప్పుడు తగులుతుందంటే చెప్పకుండా పోతారు ఒక్కోసారి విద్యార్థుల ఇళ్ళకి. చెప్పకుండా పోతే నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు చాలా కోపం. చెప్తే నేనే ఛార్జీకి డబ్బులు ఇచ్చి కూడా పంపిస్తా. చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి నేను పంపించలేమనేటువంటి భయం. సరే, ఆ అబ్బాయి పేరు మధు, ఆ అబ్బాయి పేరు హాస్టల్లో ఉన్నాడు, 9th క్లాస్ చదువుతూ ఉండేవాడు. తరచుగా వెళ్ళిపోతుండేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ వచ్చి, సార్ వాడిని రానివ్వకండి సార్,
మీరు ఎట్టి పరిస్థితులు ఏమైనా చేయండి సార్ అని చెప్పని నాకు వార్నింగ్ ఇచ్చిపోయింది ఆమె. సరే ఇది చేసినా కూడా వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఒకరోజు వచ్చాడు, నా రోడ్ల కరికి పని చెప్పా. చెప్పకూడదు చెప్పా. తెల్లగా ఉన్నాడు కాబట్టి పాపం ఒంటి మీద వాతలు పడినాయి. అది నేను బహిరంగంగా చెప్పకూడదు, అయినా మనస్సు విప్పి చెప్తూ ఉన్నా. సరే ఆడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమైనా తల్లి కదండి, ఆ చొక్కా విప్పి చూస్తే పాపం వాతలు పడి ఉన్నాయి. నా పిల్లోడిని తీసుకొని పాటూరు బస్ స్టాండ్లో దిగింది. దిగి ఆమె ఏం చేస్తుంది, నా దగ్గరికి రాకుండా అక్కడ ఉండే గ్రామస్తులు కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే ఈ చొక్కా ఇప్పించి ఇవన్నీ చూపించి ఆమె ఆగం చేసింది. ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ మీ వాడేదో భయంకరమైన తప్పు చేస్తుంటాడు, అందువల్లనే అంత చర్య తీసుకున్నాడు, కానీ ఆ వార్న్ గారు అంత మంచివాడు లేడు, నువ్వు మర్యాదగా వెళ్ళిపోవమని చెప్పిన ఆమెని అదే బస్సులో మళ్ళీ తిరిగి పంపించేశారు. కాలక్రమంలో ఆ అబ్బాయి ఇప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే, సార్ నేను చాలా పొరపాటు చేశాను సార్, ఆ రోజుల్లో నేను చదువుకోకుండా తిరిగినందువల్ల ఈరోజు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్ అని చెప్పని చాలా ఇప్పుడు పశ్చాత్తాపడతాడు. కాలము పోతే తిరిగి రాదు. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా. సద్వినియోగం చేసుకోవాలంటే మనం చాలా ఆ వయసులో తెలియదు. ఇప్పుడుండే విద్యార్థులు కూడా నేను చెప్పేది అంటే, వేస్టింగ్ ఆఫ్ టైమ్ ఈజ్ వేస్టింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే కాలాన్ని కనుక మనం వృధా చేస్తే మన జీవితాన్ని వృధా చేసినట్టు లెక్క. కాబట్టి నా రోళ్ళ కర్ర ఈరోజు కూడా మా ఇంట్లో నా టేబుల్ మీదనే ఉంటుంది. ఏ విద్యార్థి వచ్చినా కూడా దాన్ని చూసి మళ్ళీ ఆ కర్ర తీసుకొని ఒక దెబ్బ కొట్టండి సార్ అనేవాళ్ళే, కానీ ఆ కర్ర ఇంకా ఎందుకుంది సార్ అనేవాళ్ళు ఎవరు లేరు. వార్డెన్గా రిటైర్డ్ అయిన తర్వాత కూడా మీరు 4 నెలలు మళ్ళీ వార్డెన్గా ఉండి విద్యార్థులను చూసుకునే అవకాశాన్ని మీకు ఎవరు కల్పించారు? హాస్టల్స్లో మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉండేవి. అంటే 3 నెలలకు 6 నెలలకి మెడికల్ చెకప్స్ జరుగుతూ ఉంటాయి. డాక్టర్ గారు వచ్చి ఒక సంవత్సరం మాకు మెడికల్ క్యాంప్ సందర్భంగా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా, మన కలెక్టర్ గారు అంటే ముద్దాడ రవిచంద్ర గారు పాటూరు హాస్టల్కి ముఖ్య అతిథిగా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు. మీకు ఇప్పుడున్న వస్తువుల కంటే ఇంకా మంచి వస్తువులు కావాలంటే ఇక్కడ ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, విద్యార్థులు బాగా చదువుకోవాలంటే ఎలాంటి వస్తువులు ఉంటే బాగుంటుంది, ఇప్పుడున్నవి కాకుండా ఇంకా ఎక్కువగానే నన్ను అడిగాడు. అడిగినప్పుడు నేను ఆయనకి, సార్ మా హాస్టల్లో 12 రూములు ఉన్నాయి, ఒక్కొక్క రూమ్ 10 మంది విద్యార్థులు ఉంటారు, కానీ 100 మంది విద్యార్థులు ఒకే చోట కూర్చుంటే నా పర్యవేక్షణ వాళ్ళ మీద ఉండేదానికి అవకాశం లేదు. అందుకని ఒక హాల్ కనుక, స్టడీ హాల్ కనుక నిర్మించగలిగితే అక్కడ 100 మంది విద్యార్థులు ఉంటారు, నా పర్యవేక్షణలో నా కనుచూపు నా నాకు సమీపంలో ఉంటారు, కాబట్టి వాళ్ళని చదివించేదానికి అవకాశం బాగా ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎంత కాస్ట్ అవుతుంది అని అడిగాడు ఆయన. నేను ప్రీ ప్లాన్డ్గా మా డీడీ గారి సహాయంతో, ఎం రామచంద్ర గారు ఉండేవాడు, ఆయన చాలా మంచి వ్యక్తి, హాస్టల్స్ అంటే భలే ఇష్టం ఆయనకి. ఆయన నన్ను, ఈ కలెక్టర్ గారు ఈ విధంగా వస్తారు, మీరు స్టడీ హాల్ విషయం ఆయన అడగండి అని చెప్పడం ఆయన ముందుగానే నాకు హింట్ ఇచ్చినందువల్ల నేను ఆయన అడగడం జరిగింది. ఆయన కలెక్టర్ గారు ఏంటంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగాడు. నేను ప్రీ ప్లాన్డ్గా ఇసుక ఎంత ఖర్చు అవుద్ది, ఇటుకలు ఎంత, బేల్దార్ కూలీలు ఎంత, స్టీల్ ఎంత, మొత్తం అన్ని లెక్కేసి సుమారు 5 లక్షలు అవుతుంది సార్ అని చెప్పారు. అయితే నేను 5 లక్షలు ఇస్తాను, ఎప్పుడు వచ్చి తీసుకుపోతావు చెక్ అని అడిగాడు. వెంటనే నేను స్టన్ అయిపోయా. ఏంది అంత తొందరగా నాకు ఆయన అవకాశం ఇస్తాడని చెప్పి నేను ఊహించలా. సరే, జరిగింది శనివారము. నేను సోమవారం రోజు వస్తాను సార్ మీ బంగ్లాకి అని చెప్పి అడిగాను. కానీ సోమవారం ఉదయం 6 గంటలకల్లా ఆయన హాస్టల్కి ఆ చెక్ ఎత్తుకుని వచ్చాడండి. నేను కూరగాయలు తీసుకుని ఒక్కరోజు లేట్ అయింది హాస్టల్ పోయేటప్పటికి. ఆయన హాస్టల్కి వచ్చి, ఏరా మీ వార్డెన్ గారు ఏరి, నేను చెక్ ఎత్తుకొని వచ్చాను, మీకు ఇంకా స్టడీ హాల్ లేదు అని చెప్పిన ఆ పిల్లకాయలని కొంచెం భయపెట్టినట్టు చేశాడు ఆయన. సరే, వాస్తవంగా ఆ సమయంలో నేను ఉండడం కూడా నా తప్పే, ఎందుకంటే కూరగాయలు తీసుకురావడంలో లేట్ అయిపోయింది. సరే, ఆ పిల్లకాయల చేతికి చెక్ ఇచ్చాడు. మీ వార్డెన్ గారు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయమన్నాడు. నేను వెంటనే వచ్చాను. వచ్చిన వెంటనే పిల్లలు చెప్పిన తర్వాత నేను ఫోన్ చేశాను. అప్పటికి దామరముడు దాంట్లో ఆయన పాటూరు నుంచి దామరముడు మీద కలిగిరికి పోతున్నాడు ఆయన, ఏదో ప్రోగ్రాం ఉండి. ఆయన ముందు నన్ను హెచ్చరించాడు, ఏమయ్యా నువ్వు ఉదయాన్నే రాబడలేదంటే విషయం చెప్పా. సరే, ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ఎవరిని ఇంటర్ఫీర్ కానీ బాక నువ్వు సొంతంగా
మంచి బేల్దాన్ని పెట్టుకొని 3 నెలల లోపల కట్టించి దీన్ని విద్యార్థులకు వినియోగపడేటట్టుగా చేయమని చెప్పి నాకు ఒక హెచ్చరికలాగా చెప్పాడు. సరే, దాన్ని శంకుస్థాపన చేయడం, దాన్ని కట్టడము 3 నెలల లోపలనే పూర్తి చేసి కలెక్టర్ గారి సమక్షంలో ఆనాటి ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు మేము దాన్ని ప్రారంభోత్సవం చేశాం. కలెక్టర్ గారికి పాటూరు హాస్టల్ అన్నా, పాటూరు విద్యార్థులన్నా, నేనన్నా కూడా బాగా ఇష్టం ఆయనకి. ఆయన ఒక మాట చెప్పేవాడు. ఆ సందర్భంగా నేను రిటైర్ అయినప్పుడు ఆయన కూడా నేను ఇన్వైట్ చేశా, సరే రండి అని. కానీ ఆయనకి ఫ్లూ జ్వరంతో ఉండి ఆయన రాలేకపోయినాడు. మరుసటి రోజు నేను పోయి ఆయన కలిస్తే వాళ్ళ ఇంట్లో నాకు భోజనం ఏర్పాటు చేశాడండి. నిజంగా నాకు జీవితంలో ఆయన స్థాయికి నేను సముద్రానికి నీటి బొట్టుతో సమానం నేను. కానీ ఆ విధంగా నన్ను ఆయన గౌరవించడం అనేది ఈ రోజుకు మర్చిపోను. మరొక విచిత్రమైన విషయం చెప్తాను. ఆయన ఎంత సన్నిహితంగా ఉండి ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా నాకు ఇచ్చాడు. ఏదన్నా నీకు ప్రాబ్లం ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయమని కూడా చెప్పేవాడు. ఒకరోజు మా హాస్టల్లో కసుమూరు అనే ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడు 2006లో. అంటే 538 మార్కులు వచ్చినాయి. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ తిరుపతికి పోవాలా. వాళ్ళ నాన్న తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఈయన రవిచంద్ర గారు చిత్తూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాడు. సరే, నన్ను రమ్మంటారు వాళ్ళు. తిరుపతికి వచ్చి కౌన్సిలింగ్ మాకు హెల్ప్ చేయండి సార్ అని వాళ్ళు అడిగారు. మా నాన్నగారి పేరు పోలయ్య, ఆ అబ్బాయి పేరు కసుమూరు. సరే, నేను రాలేనని చెప్పి నేను డైరెక్ట్గా రవిచంద్ర గారికి ఫోన్ చేశా, ధైర్యం చేస్తే ఆయన ఏమన్నాడంటే, ఆ అబ్బాయిని నా ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించు, బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేయమను, నేను మా పిఏని పంపిస్తా, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పంపిస్తారని చెప్పి నాకు సలహా చెప్పాడు ఆయన. నేను వీళ్ళని పంపించడము, బస్ స్టాండ్కి పోయి దిగి వాళ్ళకి ఫోన్ చేయడము, ఆయన కారుతో వాళ్ళ పిఏని పంపించడము, కౌన్సిలింగ్ అయిన తర్వాత తిరుపతి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలోనే సీట్ వచ్చింది అబ్బాయికి. అక్కడ చేరడము, తిరిగి మంచి భోజనం పెట్టి మళ్ళీ బస్సుకు పంపించడం, ఇంత చేశాడండి రవిచంద్ర గారు. చూడండి ఆయన ఎంత గొప్పవాడో. ఆయన ఎప్పుడో చిత్తూరు జిల్లాలో ఉంటే ఈ విద్యార్థికి సహాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అంత మంచి మనసు ఉన్నటువంటి మహారాజు ఆయన ముద్దాడి రవిచంద్ర గారు. ఇదే కాకుండా ఆయన రిటైర్ అయిన 2006 డిసెంబర్లో రిటైర్ అయితే అప్పుడున్న 10th క్లాస్ పిల్లగాలు దాదాపు ఒక 40-50 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు వేరే వాళ్ళని ఎవరినన్నా వేస్తే అక్కడ డిస్టర్బ్ అవుతారేమోనని, నా సైకాలజీకి వాళ్ళకి కుదరదేమోనని వేరే వాళ్ళని వేస్తే నన్ను దాదాపు ఆ పిల్లకాయల పరీక్షలు అయిపోయేంత వరకు ఏప్రిల్ నెలాఖరు వరకు నన్ను అక్కడే కంటిన్యూ చేశాడు. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రిటైర్ అయిన తర్వాత 4 నెలలు మళ్ళా అక్కడే పనిచేయించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మరి అంచే అవకాశం కల్పించినటువంటి రవిచంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. మీ జీవితంలో జరిగినటువంటి అనుభవాలను మీరు పుస్తకంగా రాయడం జరిగింది. అయితే ఆ యొక్క పుస్తకం సారాంశాన్ని మాకు తెలియజేస్తారా? నా సర్వీస్లో దాదాపు 35 సంవత్సరాలు వర్క్ చేశా. యాజ్ ఏ హెడ్ మాస్టర్గా, యాజ్ ఏ వార్డన్గా, యాజ్ ఏ ఏఎస్డబ్ల్యూగా. అయితే నా అనుభవాల్ని ఒక పుస్తకం రూపంలో తేవాలనే కోరిక నాకునింది. దాన్ని ఈ కోవిడ్ టైంలో ఖాళీగా ఇంట్లోనే కూర్చొని ఉంటాం కాబట్టి దాదాపు ఒక 3 years నేను శ్రమపడి ఒక బుక్ తయారు చేశా. అంటే అది బుక్ రాశాను అనడం కంటే నా అనుభవాల్ని పుస్తకం రూపంలో పెట్టడం. దాని పేరేంటంటే సంక్షేమ సౌరభాలు, జీవిత సత్యాలు. ఇది 2 పార్ట్లుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే సర్వీస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని పుస్తక రూపంలో పెట్టడం ఒకటి. నేను చదివిన బుక్స్లో అట్లాగే కొన్ని పేపర్లో వచ్చిన కొటేషన్స్ని ఒక 300 కొటేషన్స్ సేకరించి ఇది జీవిత సత్యాలు అనేటువంటి 2వ చాప్టర్లో 2 భాగాలుగా దీన్ని ప్రచురించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ ప్రచురణకి నన్ను ప్రోత్సహించినటువంటి విద్యార్థులు 3 ఉన్నారు. వాళ్ళని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు ఎవరంటే అమెరికాలో ఉన్నటువంటి ఆర్ కిషోరు, నెల్లూరులో ఉండేటువంటి ఏ రవిచంద్ర, ఖతార్లో ఉద్యోగం చేస్తున్నటువంటి పి కోటయ్య. వీళ్ళు 3. అంటే ఒక విధంగా వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రింటింగ్కి దీని మొత్తానికి వాళ్ళే మూలాధారం అన్నమాట. అంటే కర్త కర్మ క్రియ మొత్తం వాళ్ళే అనుకోవాలి. దీన్ని నేను పూర్తి చేసిన తర్వాత ఈ సంవత్సరం జనవరి 23rd
నెల్లూరు బిఆర్ అంబేద్కర్ భవన్లో మా డిప్యూటీ డైరెక్టర్ గారు, తర్వాత మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తర్వాత ప్రజెంట్గా పనిచేస్తున్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సు, రిటైర్డ్ మా సమకాలికులు రిటైర్డ్ అయినటువంటి ఏఎస్డబ్ల్యూఎస్, హెచ్డబ్ల్యూఎస్, దాదాపు మా పాత విద్యార్థులు ఒక 150 మంది విద్యార్థులు, దాదాపు 250 మంది సమక్షంలో దాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఉచితంగానే నేను ఇవన్నీ కూడా వాళ్ళకి పంచడం జరిగింది. 600 పుస్తకాలు ప్రింట్ చేయించా, అందరికీ పంచడం జరిగింది. ప్రతి ఒక్కరూ నన్ను అడిగితే ఈ పుస్తకం యొక్క ప్రజెంట్ వార్డన్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని ఒక గైడ్లైన్గా తీసుకోవచ్చు. అంటే హాస్టల్లో కేవలం పిల్లలకి భోజనం పెట్టడం, పంపించడమే కాకుండా ఎన్ని విధాలుగా మనం పనిచేయచ్చు, పబ్లిక్ కూడా మనం ఎంత సహాయం చేయొచ్చు, విద్యార్థుల్ని మన హాస్టల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క లైఫ్ని ఏ విధంగా తీర్చిదిద్దవచ్చు అనే దానికి కొన్ని సంఘటనలు నేను ఇందులో పొందుపరిచా. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి పాటిస్తారని చెప్పని నేను అనుకుంటున్నాను. నేటి యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి? ఒక 3 విషయాలు చెప్తాను. ఒకటేంటంటే, మనం ఏ పని చేసినా కూడా, అంటే ఉపాధ్యాయులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేదంటే ఒక కూలి పని చేసిన కూలి కావచ్చు, ఎవరైనా కూడా మన పనిలో ఆనందాన్ని అనుభవిస్తూ చేయగలిగినట్లయితే మనం అందరికీ ఉపయోగపడినట్టు అవుతుంది, మనకు తృప్తికరంగా ఉంటుంది. కాబట్టి మన పనిలో మనం ఆనందాన్ని అనుభవిస్తూ పనిచేయాలి, అంతేగాని మొక్కుబడిగా చేయకూడదు. ఇప్పుడు యువత చాలామంది ఏంటంటే ఎస్కేపింగ్ టైప్ ఎక్కువ అయిపోయింది. అట్లా కాకుండా అంకిత భావంతో పనిచేయాలని నా కోరిక ఒకటి. ఇక రెండవది ఏంటంటే, పాత రోజుల్లో ఋషులు విద్యాభ్యాసం జరిపేటప్పుడు, అంటే గురుకులాలు ఉండేటప్పుడు, విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మనకు తక్షశిల, నలంద అనేటువంటి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి చివరిగా వాళ్ళకి ఏం సందేశం ఇస్తారంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాపాడండి అని సందేశం ఇచ్చేవాళ్ళట. ఈ చేయగలగాలని చెప్పని శిష్యులకి గురువులు బోధించేవాళ్ళట. కాబట్టి ఈ రోజుల్లో బాగా చదువుకున్నటువంటి చాలామంది విదేశాల్లో స్థిరపడి తల్లిదండ్రులని తీసుకెళ్ళి అనాథ శరణాలయాల్లో వదిలేస్తున్నారు. అది తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రిని కాపాడాలా. నేను మా అమ్మకి 100 ఇయర్స్ అండి. చివరి దశలో మా అమ్మ మా ఇంట్లోనే చనిపోయింది. 100 ఇయర్స్, 100 కంటే ఇంకా ఎక్కువే. కాబట్టి మా తల్లిని, తండ్రిని, మనకు జన్మనిచ్చిన తల్లి, పెంచి పోషించిన తండ్రిని, విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని నా కోరిక. అలాగే ఇప్పుడు ఇటీవల పేపర్లో చదువుతూ ఉంటే ఎక్కడ పెట్టినా గంజాయి, మత్తు పదార్థాలు సేవించడము, మరి యువత చెడు మార్గంలో పయనించడం ఎక్కువైపోయింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను చూసుకోవాలా, పబ్లిక్ను కూడా, నీ పక్కన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. తద్వారా మీరు దేశానికి మంచి భావి భారత పౌరులుగా మారాలని నా కోరికండి. మీరు ఎంతోమంది విద్యార్థులను ప్రయోజకులను చేసి వారు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండేందుకు మీరు చాలా తోడుగా నిలిచి వాళ్లకు అక్షరాలను నేర్పి ప్రయోజకులను చేసినారు. అదేవిధంగా మీ యొక్క అనుభవాలను మా యొక్క సమతా భారత్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటున్నాను.